కడపలో ఉన్న హెల్త్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ బేసిక్ మీద 10వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వారి కోసం అయితే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 25/1/2024 నుంచి అప్లికేషన్స్ అయితే మనకు రన్ అవుతా ఉన్నాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే 30/1/2024 లాస్ట్ డేట్ అయితే వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ అయితే 15,000 వరకు పే చేస్తా ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,500 వరకు పే చేస్తా ఉన్నారు. బార్బరు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 20,000 వరకు పే చేస్తా ఉన్నారు. దోబి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 20,000 వరకు పే చేస్తా ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18,500 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 15,000 వరకు పే చేస్తా ఉన్నారు. ఓటీ అసిస్టెంట్ 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసి 15,000 వరకు పే చేస్తా ఉన్నారు. అలాగే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ పీజీ ఇన్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ లో అయితే పాస్ అయి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ కూడా సేమ్ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా పీజీ డిప్లొమాలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో అయితే పాస్ అయి ఉండాలి. దోబి అండ్ బార్బర్ చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఓటీ అసిస్టెంట్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ లో పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనం డైరెక్ట్ గా అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చినారు. ఆ బ్యాంక్ అకౌంట్ కి అయితే డిపాజిట్ చేయాలి. సో ఇక్కడ ఎవరెవరు ఎంత పే చేయాలో చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ వచ్చి 250 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనము ఇది ఆఫ్లైన్ వరకే అప్లికేషన్ ఉంది, ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ లేదు. సో ఇక్కడ మనం పే చేసాం కదా, ఈ పే రిసిప్ట్ తీసుకొని అలాగే మనకు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ తో కూడా మనం పే చేసిన రిసిప్ట్ అయితే తీసుకొని సో డైరెక్ట్ గా వెళ్ళి కడప హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో ప్రిన్సిపల్ గారికి అయితే మనము అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 30/1/2024 వరకే ఉంది. సో ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే మన వీడియో చూసిన తర్వాత తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.